నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన తెలుగు వన్ ప్రేక్షకుల కోసం ఒక స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నామండి. మహిళలు వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ, అంటే ఒక మహిళ తన ఆరోగ్యం పట్ల తను ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి టేక్ కేర్ తీసుకోవాలి వాళ్ళు, ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి డాక్టర్ గైనకాలజిస్ట్ పద్మశ్రీ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడిద్దాం. నమస్తే మేడం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ స్టూడియోకి పిలిచినందుకు, నన్ను ఈ క్వశ్చన్స్ అడుగుతున్నందుకు చాలా సంతోషం. ఓకే మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ విమెన్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో యాజ్ ఏ మీరు గైనకాలజిస్ట్గా మనం ఈరోజు స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నాం కాబట్టి, ఒక మహిళ తన ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అది ఏదైనా కావచ్చు, ఫిజికల్ హెల్త్ కావచ్చు, మెంటల్ హెల్త్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా, తను ఎంత జాగ్రత్తగా ఉండాలి తన ఆరోగ్యం పట్ల? మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. విమెన్కి చాలా కామన్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఈ కామన్ ప్రాబ్లమ్స్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అవి సీరియస్గా తర్వాత రూపొంది వాటికి తర్వాత వాళ్ళు చాలా బాధలు పడుతూ ఉంటారు. ఎప్పుడైతే చిన్నగా ఉన్నప్పుడే ఆ పేరుని మనం త్రుంచి వేస్తే అది పెద్ద మానులాగా అయ్యి అది ప్రాబ్లం క్రియేట్ చేయదు. మీరు అన్నట్లు మీరు స్టార్టింగ్లోనే చెప్పారు, మనం అలా విభజించుకోవచ్చు. మెంటల్ హెల్త్ కానీ, సైకలాజికల్ హెల్త్ అనడము, ఫిజికల్ హెల్త్ అనడము, రీప్రొడక్టివ్ హెల్త్ అనడము, తర్వాత ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ మనం ఏం చేస్తాము అని. ఓకే, రీప్రొడక్టివ్ హెల్త్ అని అనుకుంటే గనక ఈ పెళ్ళైన దగ్గర నుంచి మెనోపాజ్ వచ్చే వరకు ఉన్న స్త్రీలు, అంటే దాదాపు 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. అక్కడి నుంచి మొదలుపెట్టి మనకి 45-50 సంవత్సరాలకు మెనోపాజ్ వస్తుంది. కాబట్టి ఈ మధ్యలో ఏమి ప్రాబ్లమ్స్ వస్తాయి అని మనం మాట్లాడుకుందాం. చాలా కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళకి ఋతుస్రావంలో ఆ ఋతువు క్రమము తప్పడము, కొంతమందికి చాలా అర్లీగా పీరియడ్స్ వచ్చేయడము, లేకపోతే చాలా డిలే అయిపోవడము, అసలు రాకపోవడము లాంటివి జరుగుతూ ఉంటాయి. లేదా పీరియడ్స్ టైంలో పెయిన్ రావడము, తర్వాత తెల్లబట్ట అవ్వడము, అంటే వైట్ డిశ్చార్జ్ అవ్వడము, కడుపులో నొప్పి, అలాంటి ఒక ప్రాబ్లమ్స్, లేదా పాలిప్స్ లేదా ఫైబ్రాయిడ్స్ లాంటివి రావడము, ఇలాంటివి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పీరియడ్స్ ప్రాబ్లమ్స్, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? మామూలుగా పీరియడ్స్ ఏంటంటే 23 నుంచి 35 రోజుల గ్యాప్ ఉంటుంది అనమాట ప్రతి పీరియడ్కి. అది మనం నార్మల్గా అనుకుంటాం. అది కాకుండా 5 నుంచి 7 రోజులు వాళ్ళకి పీరియడ్ రావాలి, అది బ్లీడింగ్ అనమాట. తర్వాత దాదాపు నార్మల్గా మనం చూస్తే 35 నుంచి 50 మిల్లీలీటర్ల రక్తస్రావం ప్రతి నెల జరుగుతుంది. అలా కాని పక్షంలో ఎవరికన్నా 23 రోజుల కంటే ముందు పీరియడ్స్ వచ్చేయడము, లేదా 40-45 రోజులు దాటిపోవడము, లేదా అసలు 2-3 నెలలే పీరియడ్ రాకపోవడము లాంటివి జరిగిన విపరీతమైన కడుపులో నొప్పి. మామూలుగా అయితే మనకు తెలుసు, 1 రోజు 2 రోజులు కడుపులో నొప్పి రావచ్చు, మామూలే. అలాంటి వాటికి ఒక హాట్ వాటర్ బ్యాగ్ పెట్టుకోవడము, చాలా నీళ్ళు ఎక్కువ తాగడము, కొంచెం రెస్ట్ తీసుకోవడము, మంచి డయట్ తీసుకోవడము, లేదా ఒక చిన్న పారాసిటమాల్ ఏదైనా పెయిన్ కిల్లర్ వేసుకుంటే సరిపోతుంది. అవి వేసుకున్నా, అలా చేసినా కూడా తగ్గని పెయిన్స్ ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ని చూడాలి. వీటికి మనం స్కాన్ చేసుకొని కొన్ని బ్లడ్ టెస్ట్లు అవి చేసుకుని ఏమేమి ప్రాబ్లం ఉందో చూస్తాం. కొంతమందికి అసలు పీరియడ్సే రావు, ఒక 2-3 నెలల వరకు కూడా రావు. అలాంటప్పుడు మనం చూడాల్సి వస్తుంది. దాన్ని యానోవ్యులేషన్ అని అంటాము. అది కామన్ ప్రాబ్లం వచ్చి పాలిసిస్టిక్ ఓవరీస్ అనమాట. పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఈ మధ్యకాలంలో అందరికీ తెలుసు. చాలామంది వాళ్ళంతట వాళ్లే స్కాన్ చేసుకుని, డాక్టర్ గారు నేను పలానా చోటికి వెళ్ళాను, నాకు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉందన్నారు, నేను ఏం చేయాలి, నాకు చాలా భయంగా ఉంది, ఏం చేయాలి అని భయపడుతూ వస్తారు. పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది 12% మందికి ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే మనకి 12% అమ్మాయిలకి కనపడుతుంది. అది ఏంటంటే చిన్న చిన్న పర్ల్స్ లాగా, అంటే ముత్యాల్లాగా ఓవరీస్లో చిన్న చిన్న సిస్ట్లు మొత్తం అంచెంబడంతా కనబడుతుంది అనమాట. అలా పర్ల్స్ లాగా కనబడతాయి, అంటే చిన్న చిన్న నీటి బుగ్గల్లాగా. అది పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. అంటే ఏంటంటే మామూలు అండాశయంలో అండాలు మామూలుగా ప్రతి నెల 1 విడుదలవుతూ ఉంటుంది. దాంతో ఒక 10-15 అండాలు అవి డ్యామేజ్ అయిపోయి వెళ్ళిపోతాయి అనమాట. సో ప్రతి నెల మనకి 14వ రోజు నుంచి 16వ రోజు లోపల అండం విడుదలవ్వడం వల్ల, అంటే ఓవ్యులేషన్ అంటాము ఇంగ్లీష్లో, అది కొంతమందికి అలా అర్థమవుతుంది. అలా జరగడం వల్ల ప్రతి నెల పీరియడ్ సరి సమానంగా టైంకి వస్తుంది.
ఓకే. అలా జరగని పక్షంలో ఇలాంటివి చాలా ముత్యాల్లాగా చిన్న 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 నీటి బొగ్గల్లాగా మొత్తం ఓవరీ అంతా నిండిపోయి ఉంటే అవి మెచ్యూర్ అవ్వవు. అవ్వకపోవడం వల్ల అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి వాళ్ళకి పీరియడ్ అనేది రాకపోవడము, వచ్చినప్పుడు చాలా విపరీతంగా హెవీగా బ్లీడింగ్ అయిపోవడము, కొన్నిసార్లు 10-15 రోజులు అలా, లేకపోతే నెల తరబడి బ్లీడింగ్ రావడం, మళ్ళీ ఒక 2-3 నెలలు రాకపోవడం లాగా జరగచ్చు. అదే కాకుండా వాళ్ళకు ఊబకాయం రావడం, అంటే లావు ఒబేసిటీ అదొక్కటి రావడము, యాక్నే అంటాం, కురుపుల్లాగా చిన్న చిన్నవి రావడం, అనవసరమైన ప్లేసుల్లో జుట్టు పెరగడం, హెయిర్ పెరగడము, తర్వాత తల మీద ఉన్న హెయిర్ అంతా రాలిపోవడము, ఇలాంటి సమస్యలు కూడా ఈ పాలిసిస్టిక్ ఓవరీలో మనం చూస్తూ ఉంటాం. ఓకే. అండ్ అలాగే ఇంతకుముందు మీరు చెప్పారు స్టమక్ పెయిన్, భరించలేని స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు ఒక పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది అని చెప్పారు. బట్ ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఇలా పీరియడ్స్ పెయిన్ అని చెప్పగానే వాళ్ళు రకరకాల టాబ్లెట్స్ ఇస్తారు. అవి వేసుకోవడం ఎంతవరకు సేఫ్ అంటారు? పెయిన్ కిల్లర్స్ అనేవి 1-2 రోజులు వేసుకోవచ్చు. కొన్ని మెఫెనమిక్ యాసిడ్ అనే టాబ్లెట్ ఉంది, పారాసిటమాల్ ఉంది, బ్రూఫెన్ ఉంది. ఇవన్నీ కూడా మైల్డ్ మెడిసిన్సే. సో 1-2 రోజులు వేసుకోవడంలో ఏం నష్టం లేదు. అవి వేసుకోవడం వల్ల మళ్ళీ రాబోయే పీరియడ్స్లో ఇబ్బంది జరుగుతుందేమో, అది బాడీకి అలవాటైపోతుందేమో, తర్వాత ఇంకేదైనా అవుతుందేమో అని భయపడక్కర్లేదు. ఎందుకంటే చాలామంది వేసుకుంటే కనుక అలవాటైపోతుంది బాడీకి, లేకపోతే పెళ్ళైన తర్వాత ఏమైనా పిల్లలు పుట్టరేమో, చిన్న పిల్లలకి ఇవ్వరు. వాళ్ళ పాపం చాలా కష్టపడుతూ ఉంటారు, వాళ్ళకి పరీక్షల దగ్గరకు వచ్చేస్తాయి, పరీక్షలకి చదువుకోలేరు, విపరీతంగా కడుపుతో నొప్పితో బాధపడుతూ ఉంటే తల్లి భయపడుతుంది, ఏమో ఇవన్నీ ఇస్తే ఏమన్నా అవుతుందేమో అని. భయపడక్కర్లేదు, వేసుకోవచ్చు. ఎందుకంటే కంటిన్యూస్గా నెలల తరబడి వేసుకుంటే ఈ మందులు కిడ్నీ మీద, లివర్ మీద ఎఫెక్ట్ అవుతాయి, కానీ 1-2 రోజులు వేసుకుంటే ఏమీ కాదు, వేసుకోవచ్చు. ఆ టాబ్లెట్స్ కూడా డాక్టర్ ప్రిస్క్రిప్ట్ చేసినవే ఉండాలా, లేకపోతే జనరల్గా మెడికల్ షాప్? అసలు ఎప్పుడైనా సరే మొదటిసారి వెళ్ళినప్పుడు డాక్టర్ ఒకసారి చూసి, ఈ వచ్చే కడుపులో నొప్పి సాధారణమైన కడుపులో నొప్పి పీరియడ్స్కి సంబంధించింది 1-2 రోజులు ఉండేదా, అది పీరియడ్ రాకముందు నుంచి మొదలయ్యి విపరీతంగా ఇంకా అసలు ఎంత పెయిన్ అంటే వాళ్ళు స్కూలు లేదా కాలేజీకి వెళ్లకుండా లీవ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఒక స్కాను, బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసుకుని ఎందుకు వస్తోంది, అది మామూలుగా మేము 2గా విభజిస్తాం అనమాట. దాన్ని డిస్మెనోరియా అంటాము, ఈ పీరియడ్స్ టైప్ పెయిన్ని. ఒకటి ప్రైమరీ డిస్మెనోరియా, అంటే పీరియడ్ వచ్చిన వెంటనే మొదటి రోజు, రెండో రోజు ఉంటుంది, అది పర్వాలేదు, దానికి కొంచెం ఎక్కువ ఉన్నా కూడా 2 టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతుంది అంటే అది పర్వాలేదు. కానీ పీరియడ్ రాకముందు నుంచి మొదలయ్యి విపరీతంగా 2-3 రోజులు లేదా 4-5 రోజులు డ్యూరింగ్ ద పీరియడ్ కూడా సివియర్ పెయిన్ ఉంటే డాక్టర్ని అడగకుండా ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ ఎప్పుడూ వేసుకోకూడదు. ఏమన్నా ఒక్కొక్కసారి మనకి నష్టం చేస్తాయి, ఎందుకంటే మనకి ఏంటి మెయిన్ ప్రాబ్లం అని మనకి తెలియదు కదా. ఓవేరియన్ సిస్ట్ ఉందేమో, ఫైబ్రాయిడ్ ఉందేమో, యూట్రస్లో కంతి లాంటివి ఏమన్నా ఉన్నాయేమో, పాలిప్ ఏమన్నా ఉందేమో, ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఇవేమన్నా ఉంటే వాటిని అవి ట్రీట్ చేయాలి. ఊరికే పెయిన్ కిల్లర్ వేసేసుకుంటే సరిపోదు. సో కొంచెం పెయిన్ ఉంటే వేసుకోవచ్చు, కానీ ఎక్కువ పెయిన్ ఉంటే మాత్రం డాక్టర్ సలహా మేరనే వేసుకోవాలి. ఓకే. ఓకే. అండ్ ఇంతకుముందు మీరు చెప్పారు పీరియడ్స్ అనేది 5 days నుంచి 7 days అవ్వాలి అని. ఇప్పుడు కొంతమందికి హిమోగ్లోబిన్ తక్కువ ఉండి, లేకపోతే ఇంకా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉండి, ఇఫ్ దే గెట్ 3 days, ఇస్ ఇట్ హెల్దీ? 3 days పర్వాలేదు, ఏమి టైం ప్రకారం రావడం. ఇరెగ్యులర్ అన్నాను కదా ఇంతకు ముందు, పాలిసిస్టిక్ ఓవరీస్లో ఏమవుతుంది, 2-3 నెలలకు ఒకసారి వచ్చి కొంచెమే బ్లీడింగ్ అవ్వడం, లేకపోతే జాడించి కొట్టి ఒక 10-15 రోజులు రావడం, అవన్నీ నార్మల్ కాదు. టైం ప్రకారం వచ్చి కాస్తో కోస్తో తక్కువ వచ్చినా సరే, మనం మామూలుగా 5 నుంచి 7 అన్నాము, 3 రోజులు వచ్చినా కూడా క్రమంగా వస్తే గనక, క్రమం తప్పకుండా వస్తే పర్వాలేదు, ఏం పర్వాలేదు. కానీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవచ్చు. చూపించి వాళ్ళు స్కాన్ అది చేసి హీమోగ్లోబిన్, మీరు అన్నట్టు హీమోగ్లోబిన్, ఐరన్ చూసుకోవడానికి ఫెరిటిన్ టెస్ట్ అంటాం, ఫెరిటిన్ టెస్ట్, B12 టెస్ట్, విటమిన్ D టెస్ట్, ఇవి చేసుకుని చూసుకోవచ్చు. ఇవన్నీ నార్మల్గా. థైరాయిడ్ ఒకటి, ఎప్పుడన్నా సరే మనకి పీరియడ్స్ సరిగ్గా రాకపోతే, తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా సరిగ్గా రాకపోయినా కూడా, థైరాయిడ్ కూడా ఈ మధ్య చాలా మందికి మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉంటాం. ఎవరిని చూసినా నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, నేను రోజు పొద్దున్నే ఓ టాబ్లెట్ వేసుకుంటున్నాను అని చెప్తూ ఉంటారు. సో ఇవి చూడడానికి కోసం అనేసి తప్పకుండా ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. ఇవన్నీ చేశాక డాక్టర్ కనుక అన్ని పర్వాలేదు, ఇది నార్మలే, కాస్త మంచిగా డయట్ అది అడ్జస్ట్ చేసుకుని, మంచి ఎక్సర్సైజ్ చేసుకుని, రిలాక్స్ అయ్యి, స్ట్రెస్ లేకుండా ఉంటే గనక అన్ని సరిదిద్దుకుంటాయి అంటే చాలు. అండ్ అలాగే మేము ఇప్పుడు మీరు అన్నట్టు PCOS కావచ్చు, లేకపోతే థైరాయిడ్ కావచ్చు, ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాం, ఒకప్పుడు ఇంత లేవు. కరెక్ట్.
ఏవైనా అయి ఉండొచ్చు, పొల్యూషన్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే మన లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, డైట్ చేంజెస్ కావచ్చు, దానికి వేరియస్ రీజన్స్ ఏవైనా ఉండొచ్చు. అంటే ఎందుకు వస్తుంది, ఒకవేళ అది వచ్చినా కూడా ఫర్ సపోజ్ ఇప్పుడు థైరాయిడ్ వచ్చింది లేకపోతే పీసీఓఎస్ వచ్చింది, అది మనకు వచ్చింది అని ఎలా తెలుస్తుంది, అంటే వాటికి సిమ్టమ్స్ ఏంటి? థైరాయిడ్ అయినా సరే ఏదైనా సరే, థైరాయిడ్లో ఏంటి పీరియడ్స్ హైపోథైరాయిడిజం అయితే కనుక నార్మల్గా రెగ్యులర్గా ఉండొచ్చు పీరియడ్, కానీ హెవీ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. అదే హైపర్ థైరాయిడిజం అయితే కనుక ఇర్రెగ్యులర్గా వచ్చి కొంచెం స్కాంటీగా అంటే తక్కువగా పీరియడ్ వస్తుంది. అది కాకుండా ఫస్ట్ మనం ఒక్కొక్క దాని గురించి హైపోథైరాయిడిజం కొన్ని సిమ్టమ్స్ చెప్తాను. లావుగా అవ్వడం, బ్రెయిన్ కొంచెం మందగించడం అంటే చాలా డల్గా ఉండడము, వాళ్ళకి భోజనం చేయాలని అనిపించకపోవడము, ఏ పని చేసే ఇంట్రెస్ట్ లేకపోవడం, డిప్రెషన్ ఉండడము, మళ్ళీ కాన్స్టిపేషన్ అంటే మోషన్ అది సరిగ్గా అవ్వకపోవడము, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడము, ఇవన్నీ జరుగుతాయి. అదే హైపర్ థైరాయిడిజం అయితే చాలా సన్నగా అయిపోవడం, బరువు తగ్గిపోవడం కంప్లీట్గా, తర్వాత వాళ్ళ పల్స్ అది పెరగడం, హార్ట్ బాగా గుండె కొట్టేసుకుంటోంది అని అనడం, జుట్టు బాగా రాలిపోవడము, చాలా అసలు వేడిగా శరీరం ఉండడం, వాళ్ళు ఎప్పుడు కూడా చిరాకుగా విసుగ్గా హడావుడిగా అలా కనపడతారనమాట హైపర్ థైరాయిడిజం. మళ్ళీ పాలిసిస్టిక్ ఓవరీస్కి వస్తేనేంటంటే దాంట్లో మళ్ళీ లావ్ అవ్వడం, హైపోథైరాయిడిజంలో లాగానే మనిషి లావు అవ్వడం, వాళ్ళకి అన్వాంటెడ్గా హెయిర్ రావడము, చిన్ మీద, లిప్స్ పైన, తర్వాత మీ ఛాతీ మీద, వాటి మీద కూడా హెయిర్ రావడం, బాడీ మీద అంతా అనమాట. తల మీద ఉన్న హెయిర్, స్కాల్ప్ హెయిర్ అంటాము, అదంతా పడిపోవడము, తర్వాత పీరియడ్స్ విపరీతంగా ఇర్రెగ్యులర్ 2-3 నెలలకి కూడా రాకపోవడం, ఇవన్నీ దాని పాలిసిస్టిక్ ఓవరీస్. ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఎస్పెషల్లీ హైపోథైరాయిడిజం ఒకటి, పాలిసిస్టిక్ ఓవరీస్ రావడానికి కారణం డయట్. చాలా హై కార్బోహైడ్రేట్ డయట్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ తినడం వల్ల రావడం. అస్సలు ఇన్యాక్టివిటీ ఏమీ ఈ మధ్య వాకింగ్ అనేది, ఎక్సర్సైజెస్ అనేవి ఏం లేవు. అందరూ కూడా ఎంత కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నారంటే, చిన్న పిల్లలు 6th 7th క్లాసు అప్పటి నుంచి బాగా చదువుకోవాలి, తర్వాత 10th క్లాస్ తర్వాత నేను ఇంటర్మీడియట్, అక్కడి నుంచి నేను ఇంజనీర్ అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలి, లాయర్ అయిపోవాలి, అవన్నీ వీళ్ళు ఎంత ఫోకస్డ్గా ఉన్నారంటే, అది మంచిదే కాదనటం లేదు నేను, మంచిదే, చాలా మంచిది ఫోకస్గా ఉండడం, కానీ చదువు మీదనే వాళ్ళ కాన్సన్ట్రేషన్. వాళ్ళు అసలు ఆటలకి వెళ్ళటం లేదు, ఏది అవుట్డోర్ గేమ్స్ అనేవి చాలా మటుకు చాలా మంది ఎవరు వెళ్ళటం లేదు, ఫిజికల్ యాక్టివిటీ ఉండటం లేదు. అది కాకుండా కౌచ్ పటాటాస్ లాగా కూర్చుని చదవడం, అమ్మలేమో వాళ్ళ దగ్గర దాకా తీసుకుని వచ్చి బాగా పెట్టడం, ఇంకా మీరు బాగా చదువుకోండి తల్లి, మేము అన్ని మీకు తీసుకొని వచ్చి పెడతాం అని చెప్పి అన్ని తీసుకొస్తారు. ఏంటి అన్ని పిజ్జాలు, బర్గర్లు, ఇవన్నీ ఇవ్వడం, పకోడాలు ఇవన్నీ ఇవ్వడం, చాక్లెట్స్, ఇలాంటివన్నీ తినడం వల్ల కూడా చాలా మొత్తం బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ చేంజ్ అవుతాయి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవన్నీ పెరుగుతుంది, వీటి వల్ల ఊబకాయం వస్తుంది, వీటితోటి వాళ్ళకి చాలా లెథార్జిక్గా అయిపోతారు. ఇది సో ఇదేంటంటే మనకి ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడము, డైట్ అది రెగ్యులేట్ చేసుకోవడం, కాస్త అవుట్డోర్ యాక్టివిటీస్ అవి చేస్తే విటమిన్ డి వస్తుంది, ఎక్సర్సైజ్ వల్ల మజిల్ మాస్ పెరగడం, ఆ మజిల్ మాస్ పెరగడంతో మనకి ఆటోమేటిక్గా మనకి ఫ్యాట్ కరుగుతుంది. ఎందుకంటే మజిల్ కూడా చాలా వీక్ అయిపోతుంది, బోన్స్ వీక్, వీళ్ళందరికీ ఏమీ యాక్టివిటీస్ లేవు. తొక్కుడు బిళ్ళ ఇవన్నీ ఆడేవాళ్ళం మనం చిన్నప్పుడు. ఇప్పుడు ఏం ఆడుతున్నారు అసలు? వంగడం లేదు, చేయడం లేదు, ఏమీ లేదు వీళ్ళకి. సో దానికోసం అలాంటి యాక్టివిటీస్ వేర్ ఫిజికల్లీ దే షుడ్ స్ట్రెయిన్. తర్వాత స్కూల్కి బస్సు ఇంటి ముందరికే వచ్చేస్తుంది, లేదా కార్లు తీసుకొని వెళ్ళి దింపుతారు, లేదా వాళ్ళకి యొక్క షేర్డ్ ఆటో వస్తుంది వెళ్ళిపోతారు, మళ్ళీ స్కూల్ ముందరే దింపుతారు. స్కూల్లో కూడా ఇప్పుడు చిన్న స్కూల్స్ అయిపోతున్నాయి, లేదా అంటే వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ ఎక్కువ ఉండటం లేదు, చాలా స్కూల్స్లో అది కూడా లేదు. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటి, ఇది వరకు కాలంలో మేము అసలు చాలా నడిచేవాళ్ళం, స్కూల్ దాకా వెళ్ళాలి, ఫస్ట్ ఇంటి నుంచి బస్ స్టాప్కి నడవాలా, బస్ స్టాప్లో బస్ ఎక్కాలి, అక్కడి నుంచి మళ్ళీ స్కూల్ దగ్గర ఏమీ వెళ్ళి బస్సులు ఆగవు, అవి మళ్ళీ మనం బస్ స్టాప్ నుంచి స్కూల్ దాకా నడవాలి. స్కూల్లో పీటీ క్లాస్, వారానికి 2 రోజులు పీటీ క్లాస్ ఉండేవి, చాలా యాక్టివిటీస్, డ్రిల్ అవన్నీ చేయించేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఉండటం లేదు. కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారంటే, ఉన్న స్కూల్లో వారానికి ఒకటి, నాకు ఈరోజు కడుపులో నొప్పి ఉంది, ఐఎమ్ నాట్ వెల్, ఐఎమ్ హ్యావింగ్ ఎ పీరియడ్, ఏదో ఒక సాకు చెప్పి వెళ్ళకపోవడం. తర్వాత ఈ ఫోన్లు, వీళ్ళందరికీ ఫోన్స్, ట్యాబ్స్, ఐప్యాడ్స్ ఇవన్నీ వచ్చేసినాయి. సో ఆల్ ద టైం వాళ్ళు ఏదో ఒకటి రీసెర్చ్ చేసుకుంటుండే. ఐఎమ్ నాట్ టెల్లింగ్ అందరూ ఏదో ఒకటి పిచ్చివి చూస్తారని నేను అన్నాను, కానీ చదువుకు సంబంధించిన చాలా రీసెర్చ్ చేసుకుంటూ, చూసుకుంటూ, చదువుకుంటూ, కొన్నిసార్లు పియర్ గ్రూప్స్ తోటి, ఈ ఇన్స్టాగ్రామ్లో ఒకటి,
తర్వాత ఫేస్బుక్ ఒకటి, వాట్సాప్ ఒకటి, వీటిల్లో టైం పాస్ చేసేస్తున్నారు, అసలు కదలరు ఇంట్లో నుంచి. సో ఇవన్నీ కారణం, ఇవన్నీ రావడానికి. అండ్ దే ఆర్ స్ట్రెస్డ్ ఆల్ ద టైమ్, నో రిలాక్సేషన్, స్లీప్. మోస్ట్ ఇంపార్టెంట్, నేను మర్చిపోయింది మీకు చెప్పడము, నిద్ర. నిద్ర అనేది కనీసం మినిమం పిల్లలకి 8 గంటలు ఉండాలి. అది కూడా టైం ప్రకారం కాదు, 1 గంట రాత్రి పడుకుంటాను, పొద్దున్న 9 గంటలకో 10 గంటలకో లేస్తాను అంటే కాదు. మన బాడీ రిథమ్ అనేది ఒక హార్మోన్ ఉంటుంది, మెలటోనిన్ హార్మోన్ అనేసి ఒకటి, అది రాత్రే రిలీజ్ అవుతుంది మనం పడుకున్న తర్వాత. ఎప్పుడైతే మనం టైం ప్రకారం పడుకుంటాం, 9 లేదా మ్యాక్సిమం 10 గంటలకి పడుకోవాలి. పడుకుంటేనే అది 2 అవర్స్ తర్వాత రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ ఎ హార్మోన్ విచ్ విల్ మేక్ ఆల్ అదర్ హార్మోన్స్, మన ఓవేరియన్ హార్మోన్స్, అండాశయం యొక్క హార్మోన్స్, ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేస్తుంది. మనకు ఒక యాక్సిస్ ఉందన్నమాట, HPO యాక్సిస్ అంటాం. అంటే ఈ పిట్యూటరీ నుంచి హైపోథలామస్, పిట్యూటరీ, ఓవేరియన్ యాక్సిస్ అంటాం. ఈ హార్మోన్స్ అన్నీ ఇంటర్ కనెక్టెడ్. సో బ్రెయిన్ నుంచి, అక్కడి నుంచి ఆ హార్మోన్స్ పనిచేస్తేనే అది వెళ్ళి ఓవరీ మీద పనిచేసి ఓవేరియన్ హార్మోన్స్ పనిచేయడం వల్ల పీరియడ్స్ అన్ని రెగ్యులర్గా రావడం అది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యాక్సెస్ డిస్టర్బ్ అయిపోతుందో అప్పుడు అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ అలాగే మేము ఇప్పుడు పిల్లలు ఎర్లీ ఏజెస్లో మెచ్యూర్డ్ అయిపోతున్నారు. అవును. సో దీనికి ఏంటి రీజన్ అంటే? ఇది కూడా అంతే, ఈ హై కార్బోహైడ్రేట్ డయట్, యాక్టివిటీలు తక్కువ అయిపోవడం వల్ల, తర్వాత ఈ జంక్ ఫుడ్ ఒకటి తినడము, ప్లాస్టిక్ కంటైనర్స్లో వాటిల్లో ఫుడ్లు తెప్పించుకోవడము, అవి తీసుకోవడము, బయట నుంచి KFCలు, పిజ్జా హట్లు, ఇవన్నీ బర్గర్ కింగ్లు, వాటిల్లో ఫుడ్ తీసుకోవడం, ఇవన్నీ కారణాలు వాటిల్లో. అండ్ దెన్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేవి దొరకటం లేదు మనకి, వాటిల్లో ఏమి యూస్ చేస్తున్నారో మనకి తెలియదు. ఏమి ప్రోడక్ట్స్, కెమికల్స్, మన ఇంట్లో వాడే స్ప్రేస్ కానివ్వండి, పర్ఫ్యూమ్ కానివ్వండి, ఏమైనా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కెమికల్స్. ఎవ్రీ కెమికల్ దే డిస్టర్బ్స్ ది హార్మోన్స్ ఇన్ అవర్ బాడీ. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మనం ఎన్ని ఇప్పుడు మేకప్ చేసుకుంటున్నాము, నెయిల్ పాలిష్లు వేసుకుంటున్నాము, ఎవ్రీ సింగిల్ థింగ్, పర్ఫ్యూమ్డ్ సోప్స్ వాడుతున్నాము, లైసాల్ అంటున్నాము, దెన్ ప్రిల్లులు, ఇవన్నీ అన్నీ ఓవర్గా వాడుతున్నాం. ఎందుకంటే క్లెన్లీనెస్, నీట్నెస్ అన్నీ కావాలి. ప్రతి ఒక్క చోట మనం కెమికల్స్ యూస్ చేసి మనం క్లీన్ పెట్టుకుంటాం. ఇవన్నీ కూడా బాడీ మీద ఎఫెక్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా మనం ఇంజెస్ట్ చేస్తాం, తెలియసో తెలియకో కొంచెం కొంచెంగా వెళ్తూనే ఉంటాయి ఇవన్నీ. ఇది వరకు మనం రీసైక్లబుల్ థింగ్స్ వాడుకునే వాళ్ళం, ఇప్పుడు అలా కాదు, అన్ని థ్రోవబుల్ థింగ్స్ కాబట్టి తేవడం, వాటిల్లోనే తినడం, వాటిల్లోనే తాగడం, అవి అలా పడేయడం, అవి చేస్తాం. వాటిల్లోనే హీట్ చేసుకుంటున్నాం, మైక్రోవేవ్ అవెన్లో, వాటిల్లో తాజాగా అప్పటికప్పుడు వండుకొని తినడం అనేది కూడా తగ్గిపోయింది. అంటే అమ్మ నాన్న ఇద్దరూ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు సాయంత్రం ఎప్పుడో వస్తారు, అలసిపోయి ఉంటారు. మళ్ళీ ఈ మధ్య మీకు కరోనా తర్వాత వచ్చిన కొత్త ఇది స్విగ్గీలు, ఇవన్నీ రావడంతో అస్సలు ఇంకా ఎక్కడికి చుట్టుపక్కల కార్నర్ షాప్కి కూడా వెళ్ళి మనం ఏమి తెచ్చుకోవటం లేదు, అసలు ఇంట్లో వండుకోవడమే మానేశారు మేము. ఏమంటారు, వీకెండ్స్లో జూబ్లీ హిల్స్ కానీ బంజారా హిల్స్ కానీ చూడండి, రెస్టారెంట్స్ బయట కూడా జనాలు క్యూలు కడుతున్నారు. కరెక్ట్, అసలు ఎవరు ఇంట్లో వండుకోవడమే, ఎవరు వండుకోవటం లేదు. అండ్ మీకు తెలిసిందే రెస్టారెంట్స్లో వాటిల్లో ఎలా ఉంటుందో, ఆ ఫుడ్ ఎలా చేస్తారు, ఆ ఆయిల్స్ ఏం యూస్ చేస్తున్నారు, వాళ్ళు టేస్టీగా వండాలి. సో వాళ్ళు ఎలాగో కార్బోహైడ్రేట్, ఫ్యాట్ ఎక్కువ ఉండేటట్టే చూసి వండుతారు కదా, ప్రోటీన్ బాగుండాలి, తర్వాత బాయిల్డ్ వెజిటబుల్స్ ఉండాలి, ఇలా చూసుకొని వండే. మీరు ఏదైనా హోటల్ వాటి పెట్టారనుకోండి, బై ఛాన్స్ దిస్ ఇస్ అ వెరీ హెల్తీ ప్లేస్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఇవి అవి సర్వ్ చేస్తాం, సలాడ్స్ సర్వ్ చేస్తాము అంటే అందులో ఉన్న రష్ ఎంత ఉంటుంది, మీ బర్గర్ కింగ్లో, పిజ్జా హట్స్లో రష్ ఎంత ఉంటుందో మీరే చూస్తారు. ఎంత టేస్టీగా చేస్తే దానికే వెళ్తారు. టేస్టీ అనేసరికి ఆటోమేటిక్గా మీ కార్బోహైడ్రేట్స్ అవన్నీ ఎక్కువ అయిపోతాయి. ఒబేసిటీ అందుకనే విపరీతంగా పెరిగిపోయింది. ఊబకాయం అనేది మీరు చూస్తుంటే ఇట్ హస్ బికమ్ వెరీ వెరీ కామన్ నవడేస్. ఎవ్రీబడి లైక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ ఒబేస్. అది ఒక ఏజ్కి వచ్చాక ఇది వరకు ఒబేసిటీ చూసేవాళ్ళం, ఇప్పుడు చిన్నపిల్లల నుంచి వాళ్ళకి అస్సలు ఇన్యాక్టివిటీ పెరిగిపోయి ఇవన్నీ విషయాల వల్ల, టీవీల వల్ల, అన్నిటి వల్ల కావచ్చు, డైట్, ఒబేసిటీ కావచ్చు, అన్ని మ్యామ్, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. అదే కానీ ఈ ఫిజికల్ యాక్టివిటీ మీద అవేర్నెస్ రావాలి, ఎందుకంటే పిల్లలకి కానీ ఇప్పుడు విమెన్స్ కూడా 30 ఏజ్ తర్వాత మజిల్ లాస్ అవుతుంది అని అంటారు. కరెక్ట్. విమెన్స్కి కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ డే యాజ్ ఎ చైల్డ్
ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ సే 8 years ఆన్వర్డ్స్ టిల్ 25 years, ఆ టైంలో మనకి మజిల్ మాస్ అవన్నీ డెవలప్ అయ్యి మంచిగా లేకపోతే ఫర్దర్ లైఫ్ ఆఫ్టర్ 25 years విల్ బి వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఆ డెవలపింగ్ ఏజ్లో మన బోన్స్ స్ట్రెంగ్త్ పెరగడము, మజిల్ మాస్ ఇంప్రూవ్ అవ్వడం అనేది అన్నీ చేసుకోకపోతే తర్వాత నేను చేస్తాలే, నా స్కూలింగ్ అయిపోయాక నేను జిమ్కి వెళ్ళడం మొదలు పెడతా, లేకపోతే నా కాలేజ్ అయిపోయాక ఒక టార్గెట్ పెట్టుకుంటారు. అది ఎప్పటికీ జరగదు. ఎప్పుడు కూడా యాక్టివ్గానే ఉండాలి. అదే నేను చెప్తున్నాను, మా కాలంలో మేము ఈ మినిమం 5 kilometers ప్రతిరోజు నడిచాం మినిమం. తర్వాత ఈ రేషన్ షాపులకు వెళ్ళడము, 10 kilos ఓ చేతిలో 5 kilos బియ్యం, ఇంకో చేతిలో 5 kilos గోధుమ, ఇంకో 5 kilos షుగరు, అలా మోసుకొని వచ్చేవాళ్ళం అండి. 10-15 kilos ఈజీగా అందరం మోసేవాళ్ళం. ప్రతిసారి ఏది స్ట్రాంగ్ ఎవరు లేరు, ఇప్పుడు ఎవరూ లేరు, ఎవరూ చేయటం లేదు, ఇవేవి పనులు చేయటం లేదు. సో అసలు మజిల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? జంపింగ్ గేమ్స్ ఇవన్నీ కూడా ఎవరు ఆడటం లేదు. స్కిప్పింగ్ అనేది ఆడేవాళ్ళము ఇవన్నీ. సో ఆల్ దీస్ గేమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మినిమం ఈజ్ 2 to 3 kilometers మినిమం నడవాలి కంపల్సరీగా అందరికీ. ఇప్పుడు 10,000 steps అనేది మనం వింటూనే ఉన్నాం. మినిమం అట్లీస్ట్ 7,500 అన్నా ఏం చేయాలి. ఇట్స్ గుడ్ టు ఎయిమ్ 10,000, బట్ అట్లీస్ట్ 7,500 అంటే రఫ్లీ 3 నుంచి 5 kilometers ప్రతిరోజు నడవడము, యోగాసనాలు వేయడం. మన దేశం నుంచే కదా యోగాసనాలు వచ్చినాయి. యోగా అనేది బయట ప్రపంచంలో అందరూ చేస్తున్నారు ఈ మధ్య, మనం ఎవరూ చేయటం లేదు. ఎంత తేలికగా చేసుకోవచ్చు. దాంతో ఫ్లెక్సిబిలిటీ పెరగడమే కాకుండా యోగాసనాలు వేసేసరికి మెంటల్లీ కూడా చాలా కామ్ అవుతాం. చాలా మంచి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ ఉంటాయి. సో హోల్ సిస్టమ్ అంతా రీబూట్ అవుతుంది దాంతో. సో ఇవో ఒకటి చేయడం. సో వాళ్ళు నేను తర్వాత చేస్తాను, ఈ పని అయ్యాక చేస్తాను అని ఆడవాళ్ళైతే సాకులు ఏంటి, నాకు ఎంత ఇంట్లో పని ఉంటుంది, నేను వంట చేయాలి, పనులు చేసుకొని నేను ఉద్యోగానికి వెళ్ళాలి, పిల్లలు వస్తే వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ హోంవర్క్స్ చేయించాలి, నాకెక్కడ టైము ఇవన్నీ చేయడానికి అని. కానీ నాకు అనే టైం గనక చేసుకోకపోతే, మనం విమెన్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకొని ఇవన్నీ మాట్లాడుతున్నాం. నా హక్కు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో అంత హక్కులు కూడా మనకున్నాయి. అది ఏంటి? మొదటి హక్కు ఏంటి? మనం ఆరోగ్యంగా ఉండడం. మనము ఆరోగ్యంగా ఉంటే, ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉన్నట్టే కదా. వాళ్ళు నీరసంగా పడి ఏమీ లేకుండా అలా ఉండి ఊబకాయం తెచ్చుకునో, లేకపోతే ఎనీమియా ఉండి రక్తం తక్కువైపోయి బాడీలో సరిగ్గా తినకపోవడం వల్ల విటమిన్ డి తక్కువైపోయి బోన్స్ పనిచేయకపోవడంతో వాటితోటి ఎక్కడ స్ట్రాంగ్ మదర్గా ఉంటుంది, ఎక్కడ స్ట్రాంగ్ వైఫ్గా ఉంటుంది? ఎప్పుడూ విసుగు, చిరాకు ఇలాంటివి ఉంటాయి. అలా కాకుండా వాళ్ళని 1 గంట వాళ్ళ మీద వాళ్ళు వెచ్చించుకుని, సమయం వెచ్చించుకుని వాళ్ళు ఎక్సర్సైజ్ అనేది చేస్తే, పెద్దవి ఏమీ చేయగల చిన్నగా 15-20 నిమిషాలు ప్రతిరోజు కన్సిస్టెంట్గా చేయగలిగితే వాళ్ళ ఆరోగ్యం చాలా బాగా పెరుగుతుంది. దాంతో మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ రెండు కూడా కలిపి ఉన్నాయి. ఆ రెండు ఇంప్రూవ్ అవుతా. రిప్రొడక్టివ్ హెల్త్ అంటే గైనిక్ పరంగా ఉన్న ఇవి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయి. అండ్ అలాగే మేము ఈ మధ్య ఆడవాళ్ళలో ఈ విటమిన్ డి ఎక్కువగా చూస్తున్నాం. అవును. సో ఆబ్వియస్లీ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటే అన్ని హెల్త్ పరంగా కూడా అన్నీ బాగుంటాయి. బోన్స్ వీక్ అయిపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అంటే ఎందుకు ఈ విటమిన్ డి లోపం ఇంతమందిలో ఎక్కువగా చూస్తున్నాం? ఇంట్లోనే కూర్చుంటున్నారు, బయటకు వెళ్ళరు, బయట ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చా? తప్పకుండా. విటమిన్ డి అని నేను అందుకని ముందర కూడా మనం మొదలు పెట్టినప్పుడే అనుకున్నాము. హీమోగ్లోబిన్ ఒకటి, ఐరన్ అంటే ఫెరిటిన్ టెస్ట్ ఒకటి, విటమిన్ డి ఒకటి, విటమిన్ B12 ఒకటి, అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారైనా చేయించుకుంటూ ఉండాలి. ప్రెగ్నెన్సీ ఆర్ నో ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీలో అయితే వెంటనే ప్రెగ్నెన్సీ రాగానే ఇమ్మీడియట్గా డాక్టర్కి చూపించుకోవాలి. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ అని మనం మొదలు పెడతాము. దాంతో బేబీకి లోపల ఏవి ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్స్ అని అంటాము, అది బ్రెయిన్లో కానీ స్పైనల్ కార్డ్లోను వాటిల్లోనూ ఏ తేడాలు, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అందరికీ కూడా రికమెండ్ చేస్తాం. 2-3 నెలల ముందు నుంచే మొదలు పెట్టేసేయండి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే అని. ఐరన్ అవన్నీ ఏమో మనకి ప్రెగ్నెన్సీ రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే, ఒకవేళ తక్కువ ఉంటే కనుక సప్లిమెంట్స్ తీసుకోవాలి. సప్లిమెంట్స్ ప్రెగ్నెన్సీలో యాక్చువల్గా సరిపడా ఉన్నా కూడా కొంచెం సప్లిమెంట్ తీసుకోవాల్సి వస్తుంది. లోపల పిండం పెరుగుతున్నంత కాలము బేబీకి కూడా కావాల్సి వచ్చిన విటమిన్స్ ఉంటాయి.
విటమిన్స్, ఐరన్ అవి బేబీకి కూడా వెళ్తాయి. సో బేబీ యూస్ చేయడం వల్ల మదర్కి కొంచెం డెఫిసిట్ వచ్చేస్తుంది. మనం బిగినింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో టెస్టులు చేస్తాం, అన్నీ బాగానే ఉంటాయి. మళ్ళీ 5వ నెలలోనో 6వ నెలలోనో రిపీట్ చేసామంటే తక్కువ అవుతాయి. చాలా మంది ఏం చేస్తారు, బిగినింగ్లో చేయించేసుకొని ఊరుకుంటారు, మళ్ళీ చెయ్యరు. సో మనం పీరియాడికల్గా మనం చేసుకుంటూ ఉంటే మనం ఏమైనా తగ్గితే కనుక మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఐరన్ ఒకటి, విటమిన్ డి ఒకటి ఖచ్చితంగా మనము ఇస్తాం పేషెంట్. మల్టీవైటమిన్తో పాటు ఐరన్ ఒకటి, తర్వాత విటమిన్ డి మనకి రకరకాలుగా దొరుకుతాయి. రోజు వేసుకునేవంటే 1000 యూనిట్లు 2000 యూనిట్లు రోజు వేసుకోవచ్చు. అలా కొంతమంది నా వల్ల కాదు ప్రతిరోజు మందులు వేసుకోవడం అంటే వారానికి ఒకటి 60,000 యూనిట్స్ దొరుకుతాయి మనకి. క్యాప్సూల్ లాగా దొరుకుతుంది, పౌడర్ ఫామ్లోనూ దొరుకుతుంది, వేసుకోవచ్చు. ఓకే. అలాగే మేము ఇంతకు ముందు ఈ సిజరింగ్ కాకుండా నార్మల్ డెలివరీస్ ఎక్కువ అయ్యాయి. బట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చాక ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎలా చేసినా కూడా డాక్టర్ డేట్ ఇచ్చే టైంకి న్యాచురల్గా పెయిన్స్ వచ్చి న్యాచురల్ బర్త్లు జరగట్లేదు, ఎక్కువ సిజరింగ్స్ జరుగుతున్నాయి. అవును. దీనికి ఏంటి రీజన్? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి మళ్ళీ ఇన్యాక్టివిటీనే. వాళ్ళు సడన్గా మొత్తం వాళ్ళ లైఫ్ అంతా ఇన్యాక్టివ్గా ఉండి ఆ 9 నెలల్లోనే కొంచెం ఏదో బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసి యోగా చేసేసి నేను ఏదో చేసేసాను అని అలా కాదు. ఎప్పుడు బాడీ, నేను ముందు నుంచి చెప్పింది, స్కూల్ అప్పటి నుంచి మీరు ఏం నడిచారు, ఏం ఎక్సర్సైజ్ చేశారు, ఎక్కడ వంగారు, ఎక్కడ మీ మజిల్స్ అవన్నీ డెవలప్ అయినాయి సరిగ్గా, ఎక్కడ మీ బోన్స్ అవన్నీ సరిగ్గా డెవలప్ అయినాయి. ప్రెగ్నెన్సీ రాగానే మీరు రియలైజ్ చేశారు. డాక్టర్ వచ్చేసరికి క్విక్ ఫిక్స్ లాగా కొన్ని వైటమిన్స్ అవన్నీ ఇచ్చేస్తున్నారు. ఇచ్చినా కూడా మీ బాడీ సపుల్నెస్, ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ ఏమీ లేవు. వచ్చిన దాంతో వాళ్ళు అసలు ఎక్కడ పెయిన్స్ ఓర్వలేని శక్తి కూడా వాళ్ళకి ఇదైపోయింది, ఓర్వలేకపోతున్నారు. అదొకటి. తర్వాత ఒకటి ఫుడ్, డయట్. ఆ డయట్ ఎక్కువ అవ్వడం వల్ల కొంతమందికి చాలా పెద్ద పెద్ద బేబీస్ ఉంటారు. తర్వాత కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ అంటాం, అంటే బీపీ రావడము, షుగర్ రావడము లాంటివి కాంప్లికేషన్స్, లేదా ఉమ్మనీరు తగ్గిపోవడము, లేదా ఉమ్మనీరు ఈ డయాబెటీస్ అది ఉంటే కనుక బాగా పెరిగిపోవడం, బేబీ అడ్డం తిరిగిపోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఇదివరకు అసలు మేము ఎప్పుడు చూడలేదు. 20 సంవత్సరాల క్రితం అసలు మేము చూడలేదు. ఇప్పుడు అవన్నీ ప్రాబ్లమ్సే ఇలాంటివి. వాటి వల్ల ఇంకా తప్పటం లేదు చేయడానికి. అందుకని ఎప్పుడు కూడా అమ్మాయిలకు మనం అమ్మలు చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎంత చదువుకున్నా కూడా 1 గంట వెచ్చించాల్సిందే. ఫిజికల్గా వాళ్ళు చాలా స్ట్రాంగ్ అవ్వాలి. ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతే ఆటోమేటిక్గా సైకలాజికల్, మెంటల్ హెల్త్ అదంతా ఇంప్రూవ్ అవుతుంది. ఒక పాజిటివ్నెస్ వస్తుంది బాడీలో. నేను చేయగలను, నాకు అన్నీ చేసే కెపాసిటీ ఉంది, ఎప్పుడు డిప్రెషన్, యాంగ్జైటీలు ఉండవు, స్ట్రెస్ ఉండదు. ఇవేవీ లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఈజీగా అంతా చాలా సాఫీగా జరుగుతుంది. ఇప్పటికీ మీరు ఫారిన్ కంట్రీస్లో చూస్తే ఎంత సిజేరియన్ సెక్షన్ రేట్ ఉండదు, ఎంత యాక్టివ్గా ఉంటారో. వాళ్ళు సైక్లింగ్ కూడా చేస్తారు, 7 నెలలు 8 నెలలు కూడా మంచి స్విమ్మింగ్లు చేస్తూ ఉంటారు. మన యోగాలన్నీ వాళ్ళు చేస్తున్నారు. యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ అని చేస్తున్నారు, డెలివరీ అయిన తర్వాత పోస్ట్ నేటల్ ఎక్సర్సైజెస్ అని చేస్తున్నారు. ఎప్పుడు కూడా దే ఆర్ వెరీ బాదర్డ్. చాలా చాలా వాళ్ళ ఆరోగ్యం గురించి చూసి మంచి డయట్ తీసుకుంటూ చాలా ఫ్రూట్స్, వెజిటబుల్స్, సలాడ్స్ తీసుకోవడం, హై ప్రోటీన్ డయట్ తీసుకోవడం, కార్బోహైడ్రేట్ మితంగా తీసుకోవడం, ఫ్యాట్ మితంగా తీసుకోవడం, వీలైనంత మటుకు బ్యాలెన్స్డ్ డయట్. ప్రతి నెల డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చూసుకోవడం, ఓవర్ వెయిట్ గెయిన్ కాకుండా, అండర్ వెయిట్ గెయిన్ కాకుండా, ఇవన్నీ చూసుకుంటే బేబీస్ ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళకి టైంకి పెయిన్స్ వస్తాయి. అసలే కదలకుండా ఉంటే పెయిన్స్ అవన్నీ రావడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. దాంతో సిజేరియన్ రేటు ఎక్కువైపోయింది. ఓకే.